పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ను కూడా ఎన్నుకుంటారు. ఇక పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏజెంట్ ఏర్పాట్లను పూర్తి చేశారు. వెబ్ కాస్టింగ్ అంతా సిద్ధం చేశారు. ఇక రెండో విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీ ఎస్ఈసి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 400 మిగిలిన 911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. ఆయా పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 12,782 మంది పోటీల్లో ఉన్నారు. 29,917 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 71,071 మంది పోటీల్లో ఉన్నారు. ఇక రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం 4,593 మంది రిటర్నింగ్ అధికారులను 30,661 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల అధికారులు నియమించారు. ఇక 46,226 బ్యాలెట్ బాక్సులు ఈ ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు ముచ్చమటలు పట్టించారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున గులాబీ జెండాను ఎగురవేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మేజర్ పంచాయతీల్లో ఇదే తరహాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులపై గులాబీ సేనలు విజయ దుందుబి మోగించారు. ఇక రెండో విడతల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల హవా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు ముచ్చమటలు పట్టించారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున గులాబీ జెండాను ఎగురవేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మేజర్ పంచాయతీల్లో ఇదే తరహాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులపై గులాబీ సేనలు విజయ దుందుబి మోగించాయి. ఇక రెండో విడతలోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల హవా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.